హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు నీరు. మొన్న మార్కెట్‌కి వెళ్ళినప్పుడైతే మార్కెట్‌లో మామిడికాయలు కనిపించాయండి. మామిడికాయలు కనిపిస్తే ఊరుకుంటామా? మనమైతే మామిడికాయలు తీసుకొనొచ్చేసాను. సో, ఈరోజు మామిడికాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి. మామిడికాయలైతే ఏ సీజన్‌లో వచ్చినా, ఏ టైంలో వచ్చినా వదిలిపెట్టేదే లేదు. సో, మామిడికాయ పప్పు కోసం ఫస్టు కందిపప్పు కడిగేసి, అందులోనే ఒక చిన్న గిన్నెలో మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టేసుకొని కుక్కర్‌లో పెట్టేసానండి. అది ఉడికిపోతుంది. అది ఉడికిన తర్వాత మామిడికాయలు పప్పులో వేసి ఒకసారి రుబ్బి, అందులో పసుపు, కారం, ఉప్పు, కొంచెం ధనియాల పొడి, అలాగే ఒక పావు స్పూన్ మెంతి పొడి వేశాను. మెంతి పొడి వేస్తే మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నీ ఒకసారి కలిపేసుకొని పప్పుని అలాగే ఉడకనివ్వాలండి. అలాగే ఇంకో స్టవ్ పైన తాలింపు కోసం చిన్న బాండ్లీ పెట్టేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసి అందులోకి ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి పోపు పెట్టేసుకొని పప్పులో కలిపేసుకున్నానండి. సో, ఇది ఈరోజు మా లంచ్. మా లంచ్ వచ్చేసి పప్పు, నెయ్యి, ఆవకాయ. పప్పు ఉంటే కంపల్సరీ పాపడాలు ఉండాల్సిందే కదా! సో, పాపడాలు.